హలో అందరికీ. ఈరోజు నిఫ్టీ 50లో ట్రేడ్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే నిన్న మనం తీసుకునే బీటీఎస్టీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యాక్చువల్లీ బీటీఎస్టీకి నేను ప్లాన్ చేయలేదు, బట్ ఓవరాల్గా మీకు సెంటిమెంట్ చెప్పాను కదా, బుల్లిష్గా ఉంటుందని చెప్పేసి. బట్ నాకు కుదరలేదు, ఎందుకనంటే నేను అనుకునే జోన్కి రాలేదు. సో నాకు నచ్చిన ప్రైస్లో దొరకలేదు కాబట్టి నేను ఎంట్రీ తీసుకోలేదు. బట్ ఓవరాల్గా మీకు పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి అన్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ సప్లై చూడండి, 2 సెప్టెంబర్లో సప్లై ఇక్కడ నుంచి ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్ళింది. ఈ క్యాండిల్లో మార్కెట్ ఇక్కడ నుంచి ఓపెనింగ్ తర్వాత పైకి వెళ్ళి అక్కడ నుంచి సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు. సో ఇదంతా నాకు ఒక సెల్లింగ్ జోన్. సో ఆల్మోస్ట్ డామినేట్ చేసి క్యాండిల్ బాడీ కూడా క్లోజింగ్ పైన అయింది. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీరు ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను కూడా, మనకి ఈ సప్లై అనేది మెయిన్ అంటే లాస్ట్ బయింగ్ ఇక్కడే జరిగింది. అంటే ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ వరకు మార్కెట్ పైకి తీసుకెళ్లారు. సో ఇక్కడ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, వాళ్ళు లాస్ అనేది బుక్ చేసుకోలేదు. సో ఇది ఒక సప్లై కింద కన్సిడర్ చేసి మార్కెట్లో మ్యాక్స్ మూమెంట్ ఇక్కడ నుంచి 150 పాయింట్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. బట్ అది ఈ జోన్ అంతా మనకి ఒక సప్లై జోన్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ 275 పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. సో మనం అనుకునే టార్గెట్ అయితే హిట్ అయిపోయింది, ఓకే ఓవరాల్గా. సో ఇప్పుడు ఏదైతే బీటీఎస్టీకి అనుకునేది అది పాజిటివ్ జరిగింది. అండ్ ఇప్పుడు మార్కెట్లో మనకి అక్కడ నుంచి సెల్లింగ్ రావచ్చు అని చెప్పి ఒక హోప్ అయితే ఉంది కదా. అండ్ ఒకసారి మార్కెట్ ఎప్పుడు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే లాస్ట్ ఇక్కడ ఏదైతే బయింగ్ చేశారో లాస్ట్ ఇక్కడ ఎవరైతే సెల్లింగ్ చేశారో ఇక్కడ నుంచి మార్కెట్ని కింద పడేశారో వాళ్ళు ఇప్పుడు లాస్లో ఉంటారు కదా, మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత. సో వాళ్ళు లాస్ కట్ చేయడానికి ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో మార్కెట్లో నేను ఎప్పుడు సెకండ్ హాఫ్లోనే అవైలబుల్గా ఉంటాను. సో సెకండ్ హాఫ్లో నేను మార్కెట్ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేశాను. 1 మినిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ చేశాను నేను, ఆపరేటర్ లాస్ కట్ చేయడానికి మాత్రమే. అంటే ఇక్కడ ఈ లాస్ట్ క్యాండిల్ ఏదైతే సెల్లింగ్ వచ్చిందో అక్కడి వరకుని, ఓకే ఫస్ట్ టార్గెట్ అది పెట్టుకున్నా. సో మార్కెట్లో మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే పైకి వచ్చింది. సో ఈ కౌంటర్ ట్రేడ్ కూడా నేను పట్టుకున్నా. అది కూడా జస్ట్ ఇక్కడ ఒక సప్లై ఉంది, దాన్ని హోల్డ్ చేస్తుందని చెప్పి మార్కెట్ అక్కడి నుంచి కూడా ఫాలో అయింది. సో దానికి ఒకసారి చూపిస్తాను మీకు పిక్చర్లోని, లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే ఆబ్జెక్టివ్ క్లియర్ కదా మనది, సెల్లింగ్ సైడ్ వస్తుందని చెప్పి. సో ఈ విధంగా నేను మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాను. ఒకసారి పిక్చర్లో కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ట్రేడ్ అయితే నేను ఇది తీసుకున్నా, ఏదైతే మీకు చూపించాను కదా, ఇక్కడ నుంచి సెల్లింగ్ చేశాను. మార్కెట్లో ఫాల్ వచ్చింది. సో టార్గెట్ అయితే పూర్తిగా అచీవ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనకి కన్సల్టేట్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఒక డిమాండ్ ఉండేది, ఆ డిమాండ్ ఇండ్యూస్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నా. ఇక్కడ ఒక సప్లై ఉంది, అక్కడ వరకు మిటిగేషన్ పెట్టుకున్నా. ఈ పూర్తిగా బ్లాక్ ఇక్కడ పెట్టాను కదా, ఈ సప్లై బ్లాక్ అనమాట. అక్కడ వరకు వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. మనం ఈ క్యాండిల్స్ లోపల చూస్తే ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. సో ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. అక్కడ ఉన్న ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పి నేను ఇక్కడ నుంచి ఒక చిన్న బై చేశాను, ఓకే. ఇది ఇంకా టార్గెట్ హిట్ అవ్వలేదు, బట్ ఇది టార్గెట్ హిట్ అయింది, చిన్న స్కాల్పింగ్ చేశాను. సో ఓవరాల్గా అక్కడ నుంచి సప్లై హోల్డ్ చేసి కంప్లీట్గా ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇదంతా నా బ్లాక్. అండ్ ప్రీవియస్గా ఫస్ట్ తీసుకునేది కూడా స్టాప్ లాస్ దీని మీద పెట్టుకున్నాను. సో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి నాకు ఒక సెల్లింగ్ దొరికింది, నేను అది కూడా సెల్లింగ్ చేసి టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్నే పెట్టుకున్నాను. సో మార్కెట్ చాలాసేపు కన్సోలిడేట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇంకో ఎంట్రీ ఇక్కడ దొరికింది. ఆ ఎంట్రీ ప్రకారమే నేను ఇక్కడ ఇంకోసారి ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ మాత్రం ఇప్పుడు ట్రైల్ చేసుకుంటూ వస్తాం కదా. సో ఫస్ట్ టార్గెట్ ఇది, ఫస్ట్ స్టాప్ లాస్ అయితే ఇది పెట్టాను. ఇన్ కేస్ ఈ స్టాప్ లాస్ కానీ హిట్ అయిపోయి ఉంటే నేను ఇక్కడ కూడా అంటే ఎగ్జిక్యూట్ చేసింది అండ్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసింది ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయో అది నేను ఎగ్జిట్ చేసేస్తాను. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ వీక్నెస్ చూపిస్తుంది ఇన్ కేసు ఈ సప్లై కానీ బ్రేక్ అయినట్టయితే. సో ఆ విధంగానే నేను ఇక్కడ ఈ బయింగ్ ట్రేడ్ ఏదైతే ఉందో, సెల్లింగ్ అండ్ బయింగ్, ఇది రెండు పట్టుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ సెల్లింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ట్రేడ్ చేశాను, ఓకే. అది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ కూడా మళ్ళీ నాకు ప్లాన్ దొరికింది కదా. సో ఈ క్యాండిల్ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందో నేను అప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. నాకు ఓవరాల్ టార్గెట్ అయితే నేను చెప్పే కదా, ఆపరేటర్ లాస్ కట్ చేయడమే నా టార్గెట్ అనేది. సో ఆల్మోస్ట్ అన్ని టార్గెట్స్ నాది హిట్ అయింది. నేను ఇంకా నాది ఎంతైతే ప్రాఫిట్ వచ్చింది నాకు కావాలో అంత నేను తీసుకున్నాను. సో మార్కెట్లో ఇంకా క్లోజ్ చేస్తాను. ఇది ఓవరాల్గా నేను తీసుకునే ట్రేడ్స్ అండ్ ఎగ్జిక్యూట్ చేసింది. అండ్ పూర్తిగా మనం హయ్యర్ టైం ఫ్రేమ్ చూసి మనం తీసుకున్నాం. ఇన్ కేస్ మార్నింగ్ కూడా మనం అవైలబుల్గా ఉంటే, మనం ఆల్రెడీ సప్లైలో ఉన్నామని చెప్పి తెలుసు కాబట్టి మనం అక్కడ నుంచి సెల్లింగ్ ఖచ్చితంగా చేసేవాళ్ళం ఇన్ కేస్ అవైలబుల్ ఉండుంటే. సో ఇది ప్రజెంట్ అయితే. అండ్ ఇప్పుడు రేపటికి మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే మనం బీటీఎస్టీకి జస్ట్ చెప్తున్నా, రేపటికి బీటీఎస్టీకి ప్లాన్ చేయాలనుకుంటే మార్కెట్ అనేది ఇప్పుడు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. బట్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే క్యాండిల్స్ రూపంలో మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది. అంటే ఈ లో నుంచి ఈరోజు లో ఏదైతే ఉందో థర్డ్న, ఆ లో నుంచి ఇక్కడ వరకు ఓపెనింగ్ వరకు మనకు ఒక పెద్ద క్యాండిల్, మరబూజో క్యాండిల్ అనుకోండి,
ఓకే. అండ్ మారాబుడో ఆ క్యాండిల్లో ఆల్మోస్ట్ 50% మాత్రం ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసింది. సో మనకి ఎప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి తెలిస్తే సెల్లింగ్ చేయొచ్చో లేదనేది మనం ఈరోజు నిన్నటి క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ క్లోజింగ్ కిందన కానీ క్లోజ్ అయితే మనం ఒక మైల్డ్ నెగిటివ్ ఓపెనింగ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. బట్ టార్గెట్ ఏమవుతుంది, ఫస్ట్ టార్గెట్ ఈ రోజు లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడమే ఫస్ట్ టార్గెట్ అవుతుంది అక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి ఏదైనా స్ట్రాంగ్ డిమాండ్ లేకపోతే మార్కెట్ అనేది ఈ లో కూడా బ్రేక్ చేయొచ్చు. ప్రీవియస్ డే లో థర్డ్ లో ఏదైతే ఉందో ఆ లోన్ కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనం వెయిట్ చేసి చూద్దాం ఇందులో ఏదైనా డిమాండ్స్ ఉన్నాయో లేదో. ఇన్ కేసు ఏ డిమాండ్స్ లేవంటే మనం కంటిన్యూ చేయొచ్చు రేపటికి. సో ఎండ్ ఆఫ్ ద డేకి మార్కెట్లో ఏదైనా బీటీఎస్టీ ప్లాన్ ఉంటే మీకు మెన్షన్ చేస్తాను. సో ఓవరాల్గా మార్కెట్ ఎండ్ అయినప్పటికీ క్లోజింగ్ కూడా ఈరోజు లో అండ్ క్లోజింగ్ రెండు చాలా దగ్గరలో ఉన్నాయి. అండ్ మనం ఆల్రెడీ అనుకున్నాం ఈ లాస్ట్ బయింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయింది కాబట్టి కంప్లీట్ మారాబోసులో 60% మాత్రమే మిటిగేషన్ అయింది. సో నేను బీటీఎస్టీకి అయితే ఏం తీసుకోవట్లేదు, బట్ మ్యాక్స్ అయితే ఫ్లాట్ నెగిటివ్ ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే రేపటికి ఉన్నాయి. సో అదే చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఈ రోజుకి.